ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకెళ్ళిపోతుంది అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్నొక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలున్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు గాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్‌ని మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్‌లు పట్టుకొని ఎలాడాల్సిన పనేముంది? వదిలేయొచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయొచ్చు కదా థియేటర్‌లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు థియేటర్‌లని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా! ఇక్కడ కూడా మేము వాళ్ళని మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి. సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ యూనిలాటరల్‌గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి ఆళ్ళు చెప్తుంది అదే కదా! మేము పర్సెంటేజ్ అయితేనే ఏస్తాం అని అది చెప్పింది అదే కదా! మరి అతని కండిషన్‌గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడట్లేదు కదా! అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15థ్ ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించిన పర్సెంటేజ్‌కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం 15థ్. కానీ నిన్న సడెన్‌గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్నలా తీసుకెళ్లారో తెలీదు. సో, ఇప్పుడు వాళ్ళలా ఇంకో డేట్ చెప్పారు. 2 డేట్‌లు మీరు అవాయిడ్ చేసి మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అవును. మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్‌కొచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు, మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకొచ్చిన తర్వాత కదా ఆళ్ళని కలవాలి. సరే ఆళ్ళకి అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకొచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకొచ్చాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.